శ్రీ మాత్రే నమః. ఈరోజు శ్రావణ శుక్రవారం కదండి. శ్రావణ శుక్రవారం అని చెప్పని అమ్మవారి గుడికి వెళ్ళానండి. ఈ గుడి ఎక్కడో కాదండి, హైదరాబాద్లో ఉన్న నల్లకుంట శృంగేరి శంకర మఠం అండి. ఈ దేవాలయంలో శ్రావణ మాసంలో ఒకటి, నవరాత్రుల్లో ఒకటి చాలా రద్దీగా ఉంటుందండి. మామూలు రోజుల్లోనే రద్దీగా ఉంటుంది, ఇక శ్రావణ మాసంలో నవరాత్రుల్లో ఇంకా రద్దీగా ఉంటుందండి. ఇంకా రోడ్లు కూడా నిండిపోతాయి. అందులో రోడ్డు వెంపుకే ఉంటుంది ఈ టెంపుల్. చాలా బాగుంటుందండి గుడి, అమ్మవారి గుడి. ఇక్కడ ఒక ప్రక్క వినాయకుడు గుడి, ఒక ప్రక్క శివాలయం, ఒక ప్రక్క రాజరాజేశ్వరి ఈ ఆలయంలో కొలువే ఉంటాయండి. ఒక ప్రక్క శంకరాచార్యులు విగ్రహం కూడా ప్రతిష్ఠించారు. ఇక్కడ కనిపిస్తున్న ఓపెన్ హాల్లో ప్రవచనాలు జరుగుతూ ఉంటాయండి. ఇక్కడ కుంకుమార్చనలు, అభిషేకాలు, చండీ హోమాలు కూడా జరుగుతాయి. ఇక్కడ భరతనాట్యం, కూచిపూడి ప్రోగ్రామ్స్ కూడా జరుగుతూ ఉంటాయండి. అంతేకాదు సంకటహర చతుర్థి కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారండి. ఇక్కడ చాలా బాగా చేస్తారు. నిజంగా అమ్మవారు చూడండి, కనులు విందుగా బంగారపు ఆభరణాలతోటి ఎంత చూడముచ్చటగా ఉన్నారో చూడండి. నిజంగా అసలు అలాగే నిలబడిపోయి నాకు అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించింది. కానీ అక్కడ ఉన్న వాళ్ళు కూడా దర్శనం చేసుకోవాలి కదా, అందుకే నేను ఇంకా అక్కడి నుంచి వచ్చేసాను అనమాట. లైన్లో నిలబడడానికి లేకుండా. అసలు ఎప్పుడు కూడా ఈ అమ్మవారు ఫొటోస్ అవి తీసుకొనివ్వరు. ఎందుకో ఇవాళ లక్కీగా అమ్మవారి దర్శనంతో పాటు నాకు ఇక్కడ వీడియోలు, ఫోటోలు కూడా నాకు తీయడానికి అవకాశం వచ్చింది. అంతా తల్లి దయ. ఎప్పుడు నేను శ్రావణ మాసంలో నవరాత్రుల్లో ఇక్కడికే వస్తూ ఉంటానండి. ఈ గుడికి మా ఇల్లు అయితే ఒక 1.5 కిలోమీటర్ ఉంటుందండి. అందుకే నేను ఈ గుడికి వెళ్తూ ఉంటానండి. అంతేకాదండి, ఇంకా ఇక్కడ చండీ హోమాలు ఇవన్నీ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎంతో ప్రత్యేకత ఉంది ఇక్కడ ఈ గుళ్ళోను. మనకి ఇంకా అక్కడి నుంచి రాబుద్ది కాదండి, అక్కడే కూర్చోవాలనిపిస్తుంది. మీరు కూడా ఈ చుట్టుపక్కల ఉంటే మీకు తెలిసే ఉంటుంది. ఎప్పుడైనా దూరంగా ఉంటే వెళ్ళండి. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి, లైక్ ఇవ్వండి. ముందు నేను ఇంకా ఎన్నో గుళ్ళు చూపిస్తూ ఉంటాను. నేను సినిమాలు ఇవన్నీ కన్నా నేను గుళ్ళు చుట్టూరే ఎక్కువ తిరుగుతూ ఉంటానన్నమాట.